ఇప్పుడు లైవ్ లో ఆర్ఆర్ ధ్రువన్ గారి పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. ఓకే, బనిశెట్టి గారు మాట్లాడేశాక మన అల్రాజు గారు వచ్చేసారు, లేట్గా వచ్చారు. ఓకే, అల్రాజు గారి స్పీచ్ తర్వాత లైవ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ప్లీజ్ అండి. ఇక్కడికి విచ్చేసిన సినీ ప్రముఖులకి, శివాజీ రాజా గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అబ్బాయి గారు మూవీ చేసిన ఏదైనా జరగవచ్చు మూవీలో నేను పాట రాయడం జరిగింది సార్. మంచి పేరు తీసుకొచ్చింది నాకు. అలాగే ఇతర నటీనటులకి, ప్రముఖులందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇప్పుడు అంటే విజయభాస్కర్ గారు అంటే వారి సినిమాల గురించి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఇంకా మాటలు మిగిలే ఉంటాయి. అప్పుడు ప్రొడ్యూసర్స్కి ఎన్ని లాభాలు వచ్చాయో తెలియదు, కానీ ఇప్పటికీ టీవీలో ప్లే అవుతూనే ఉంటాయి. ఆ సినిమాలు టీవీలో ప్లే అవుతుంటే ఛానల్ మార్చగలిగేంత వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అది వారి సినిమాల యొక్క గొప్పతనం. ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక నువ్వే కావాలి, ఒక మల్లీశ్వరి, ఒక మన్మధుడు, ఒక జై చిరంజీవ, అసలు చూస్తున్నంతసేపు అతుక్కుపోతాం. అంటే ప్రేమని అంతర్లీనంగా చొప్పిస్తూనే హాస్యాన్ని కూడా, ఒక బిర్యానీలో మసాలా వస్తే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో దాన్ని రన్ చేస్తూ టోటల్గా సినిమా నడిపించడంలో ఒక దిట్ట. అలాంటి విజయభాస్కర్ గారి దర్శకత్వంలో పాట రాయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం నాకు కలగజేసిన నా ఫ్రెండ్ ఆర్ఆర్ ధ్రువన్కి, అలాగే సార్ విజయభాస్కర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ నువ్వే కావాలి సినిమా నుంచి ఇక్కడి దాకా ప్రతి సినిమాని చూస్తూ ఎంతో ఇష్టంగా మేము పెరిగిన వాళ్ళం, మీ పాటలు వింటూ పెరిగిన వాళ్ళం. మీ స్వయంవరం చూడని వాళ్ళు ఉండరు, మీ మల్లీశ్వరి చూసి నవ్వని వాళ్ళు ఉండరు, మీ నువ్వు నాకు నచ్చావు నచ్చని వాళ్ళు అస్సలు ఎవరు ఉండరు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నేను ఇందులో ఉషా అనే టైటిల్ సాంగ్ రాయడం జరిగిందండి. నిజంగా పెద్ద పెద్ద వాళ్ళతో సాంగ్స్ రాయించిన సార్ దగ్గర రాస్తున్నప్పుడు ఒక చిన్న బెరుకు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎలాగైనా సరే సార్ని ఒప్పించాలి, నాకు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక కళ, నాకు ఇది నిజంగా సార్ దగ్గర ఒప్పించి పాట ఓకే చేసుకుంటే నాకు ఒక మంచి లైఫ్కి ఇది మంచి పునాదిగా నాకు ఏర్పడుతుందని చెప్పేసి కొంచెం బాగా కృషి చేసి సార్ని ఒప్పించి ఈ పాట ఇందులో ఉండడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కొన్ని లైన్స్ చెప్తాను అండి. కడలిలో అలలు అయిన నీ కురుల హొయలకు తలలు దించుతాయే, ఉష ఉలికి పడుతున్నది శ్వాస, ఉష మనసుకిది తెలియని భాష, ఉష. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నిజంగా